హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అది జీకే పర్పస్‌లో, ఇటు తెలుగు సాహిత్యం పర్పస్‌లో 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో, జ్ఞానపీఠ గ్రహీతల జాబితా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అవార్డు 1961లో ఏర్పాటు చేసి 1965 నుండి ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటి అవార్డు 1965 మరి జి. శంకర్ కురుప్ గారికి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఇతను మలయాళ భాష రచయిత. ఇక 1966లో తారాశంకర్ బందోపాధ్యాయ గారికి అవార్డొచ్చింది. 1967లో ఉమాశంకర్ జోష్‌కి ఈ అవార్డొచ్చింది. 1967లోనే డాక్టర్ కెవి పుట్టప్ప అని చెప్పేసి కువెంపు అంటారు. ఇతనికి ఇద్దరు కలిపి మరి జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఇక 1968లో సుమిత్రానందన్ పంత్ అనేటటువంటి ఒక హిందీ రచయితకొచ్చింది. 1969లో ఫిరాక్ గోరఖ్‌పురి అనే ఉర్దూ రచయితకొచ్చింది. 1970లో విశ్వనాథ్ సత్యనారాయణ గారికి తెలుగు భాష రచయితకు. సో, ఇతను చాలా గొప్ప కవి మన తెలుగులో. సో, ఆయనకు మొట్టమొదటిసారిగా ఈ అవార్డ్ రావడం జరిగింది. మన తెలుగు వారికి వచ్చిన మొదటి అవార్డ్ ఇదే. ఇక 1971లో 'బిష్ణు డే' అని చెప్పేసి ఒక బెంగాలీ రచయితకొచ్చింది. 1972లో 'రామధరి సింగ్ దినకర్' అనే ఒక హిందీ రచయితకొచ్చింది. 1973లో 'దత్తాత్రేయ రామచంద్ర వేంద్రే' అని చెప్పేసి ఒక కన్నడ రచయితకు, అలాగే 1973లో 'గోపీనాథ్ మహంతి' అని చెప్పేసి ఒడియా రచయితకు వీళ్ళిద్దరికి కలిపి ఇవ్వటం జరిగింది. ఇక 1974లో 'విష్ణు సఖారాం ఖాండేకర్' అనే మరాఠీ రచయితకొచ్చింది. 1975లో 'పివి అఖిలానందన్' అని చెప్పేసి తమిళ రచయిత లేదా కవి అనుకోవచ్చు. రావడం జరిగింది. తర్వాత మనకు 1976లో 'ఆశా పూర్ణాదేవి' అనే ఒక బెంగాలీ కవయిత్రి లేదా రచయిత్రికొచ్చింది. బెంగాలీ భాషలో ఉన్నటువంటి అంటే మొట్టమొదటి అవార్డు స్త్రీలకు ఎవరికొచ్చిందంటే 'ఆశా పూర్ణాదేవి' గారికే 1976 ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. 1977లో 'కె. శివరామ్ కరత్' అనే కన్నడ భాషకు రచయితకు లేదా కవికొచ్చింది. 1978లో 'సచ్చిదానంద వాత్సాయన' అనే హిందీ రచయితకొచ్చింది. 1979లో 'బీరేంద్ర కుమార్ భట్టాచార్య' అనే అస్సామీ రైటర్‌కొచ్చింది. 1980లో 'ఏకే పొట్టేక' అని చెప్పేసి ఒక మలయాళ రచయితకొచ్చింది. 1981లో 'అమృతాపీతం' అనే ఒక పంజాబీ రచయితకొచ్చింది. తర్వాత 1982లో 'మహాదేవి వర్మ' అనే హిందీ రచయితకు, 1983లో 'మాస్తి వెంకటేశం అయ్యంగార్' అనే కన్నడ రచయితకు, 1984లో 'తకజీ శివశంకర్ పిళ్ళై' అనే మలయాళ రచయితకు వచ్చింది. 1985లో 'పన్నాలాల్ పటేల్' అనే ఒక గుజరాతీ రచయితకు, 1986లో 'సచ్చిదానంద రౌత్‌రాయ్' అని చెప్పేసి ఒడియా రచయితకు ఈ అవార్డ్ రావడం జరిగింది. 1987లో 'విష్ణు వామన్ శరత్కార్' అనే మరాఠీ రచయితకొచ్చింది. 1988లో డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారికి ఈ తెలుగు రచయితకు, ఈ తెలుగు భాషకు అవార్డ్ రావడం జరిగింది. సో, మన తెలుగు వాళ్ళకొచ్చిన రెండవ అవార్డ్ ఇది. 1989లో 'ఖుర్రతులైన్ హైదర్' అని చెప్పేసి ఉర్దూ భాషకొచ్చింది. 1990లో 'వినాయక కృష్ణ గోకాక్' అనే కన్నడ రచయితకు, 1991లో 'సుభాష్ ముఖోపాధ్యాయ' అనే బెంగాలీ రచయితకు, 1992లో 'సురేష్ మెహతా' అనే హిందీ రచయితకు, 1993లో 'సీతాకాంత్ మహాపాత్ర' అనే ఒడియా రచయితకు ఈ అవార్డ్ రావడం జరిగింది. 1994లో 'యు.ఆర్. అనంతమూర్తి' అనే కన్నడ రచయితకు ఈ అవార్డ్ రావడం జరిగింది. ఇక తర్వాత తీసుకుంటే మనకు 1995 సంవత్సరంలో 'ఎన్‌టి వాసుదేవ నాయర్' అనే మలయాళ రచయితకు, 1996లో 'మహాశ్వేతాదేవి' గారికి బెంగాలీ రైటర్‌కే రావడం జరిగింది. 1997లో 'అలీ సర్దార్ జాఫ్రీ' అనే ఉర్దూ రచయితకు, 1998లో 'గిరీష్ కర్నాడ్' అనే రచయితకు, 1999లో 'నిర్మల్ వర్మకు', 1999లో 'గురుదయాళ్ సింగ్' అంటే 99లో 'నిర్మల్ వర్మ', 'గురుదయాళ్ సింగ్' అనే ఇద్దరు, ఒక హిందీ రచయిత, పంజాబీ రచయిత వీళ్ళిద్దరు కలిపి ఇవ్వడం జరిగింది. ఇక 2000లో 'ఇందిర గోస్వామి', 2001 రాజేంద్ర కేశవ్ లాల్‌షా, 2002లో 'డి. జయకాంతన్' గారికి రావటం జరిగింది, తమిళ రచయిత. 2003లో 'విందా కరాంతికర్', అలాగే 2004 రెహమాన్ రాహి, 2005లో రవీంద్ర కేళేకర్, 2006లో సత్యవ్రత శాస్త్రి. అంటే 2006లో రవీంద్ర కేళేకర్, సత్యవ్రత శాస్త్రి అనే ఒక కొంకణి భాష, అలాగే ఒక హిందీ భాష రచయిత ఇద్దరికి రావడం జరిగింది. ఇక్కడ కొంకణి భాషకు వచ్చినటువంటి రచయిత ఎవరంటే రవీంద్ర కేళేకర్. ఇట్లా ఇండివిడ్యువల్‌గా కూడా మనం జీకే లాగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక 2007లో డాక్టర్ ఓఎన్‌వి కురూప్ అనే మలయాళ రచయితకు, 2008లో అఖ్లాక్ మహమ్మద్ ఖాన్‌కి, 2009లో ఇద్దరికొచ్చింది. అది అమర్‌కాంత్, శ్రీలాల్ శుక్లా అనే ఇద్దరు రైటర్లకొచ్చింది. 2010లో చంద్రశేఖర్ కంబారా,
2011లో ప్రతిభ రాయ్, 2012లో రావూరి భరద్వాజ గారికి తెలుగు వారికి వచ్చిన మూడో అవార్డు మరి 2012 రావూరి భరద్వాజ గారికి వచ్చింది. ఇక 2013లో కేదార్నాథ్ సింగ్, 2014లో బాలచంద్ర నెమాడే, 2015లో రఘువీర్ చౌదరి, 2016 శంఖ ఘోష్, 2017 కృష్ణ సోబ్ది, 2018లో అమితావ్ ఘోష్ అనే రైటర్ రావడం జరిగింది. ఇక 2019లో అక్కితం అచ్యుతానం నంబూతిరి అని చెప్పేసి ఒక మలయాళ రైటర్కి వచ్చింది. 2021 నీలమణి పుకాన్, 2022లో దామోదర్ మౌజో, 2023లో ఇద్దరికి వచ్చింది. ఒకటి గుల్జార్ అనే ఉర్దూ రైటర్కి, ఇంకోటి జగద్గురు రామభద్రాచార్య అనే సంస్కృత రైటర్కి ఇద్దరికి రావడం జరిగింది. ఇక 2024లో వినోద్ కుమార్ శుక్ల, 2025లో వైరముత్తు అనే తమిళ రైటర్కి వచ్చింది. అంటే మన రీసెంట్గా ఇట్లా ఇప్పటి వరకు 60 సార్లు ప్రదానం చేయడం జరిగింది. 60 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక సంవత్సరంలో ఇద్దరిద్దరు కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరికి ఇచ్చిన 60 అవార్డులే ఇచ్చారు. ఇద్దరు కలిపిచ్చారు. అంటే ఇప్పటి వరకు 60 అవార్డులు ఇచ్చారు. సో 60వ అవార్డు వైరముత్తు గారికి రావటం జరిగింది. సో మరి తెలుగులో వచ్చిన 3 అవార్డుల పేర్లేంటి? ఆ రైటర్లు రాసిన పుస్తకాల పేర్లేందో ఒకసారి మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది మీకు టాస్క్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.